అవసరం లేకుండా పెట్టినటువంటి నిబంధన ద్వారా గతంలో మా ప్రభుత్వంలోనేమో 23 కంటే ముందు ఎప్పుడు టెండర్లు వేసినా మైనస్ ఎట్లవుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8%, 10%, 20% వరకు ప్లస్ ఎట్లవుతుందని చెప్పేసి మా నాయకుడు హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి సందర్భంలో ఎందుకు అవసరం లేని నిబంధన ఇవాళ సైట్ విజిటింగ్ అనేటువంటిది ఇందులో చేర్చిండ్రు అని ప్రశ్నించినటువంటి సందర్భంలో దానికి లాభం ఎవరికి జరిగిందని ప్రజల ముందు సృజన్ రెడ్డి పేరుని పెట్టినటువంటి సందర్భంలో సృజన్ రెడ్డి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కాబట్టి రేవంత్ రెడ్డికే దీంట్లో పరోక్షంగా సంబంధం ఉంది అని ప్రజల ముందల బట్టలిప్పి నిలబెట్టినటువంటి సందర్భంలో ఇవాళ సిట్ అనేటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని చుట్టూ చెప్తా ఉన్నారు. అదే కాదు, మీరందరూ కూడా చూసినారు మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 4100 గ్రామ పంచాయతీలను గెలిస్తే తట్టుకోలేనటువంటి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు గాంధీ భవన్ వేదికగా పీసీసీ ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని అనేక మంది అహంకారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ఇంకా లేదు, బీఆర్ఎస్ తిరిగి రాదు అని మాట్లాడుతున్న సందర్భంలో ప్రజల ఆశీర్వాదంతో 4100 గ్రామ పంచాయతీలు గెలుచుకుంటే ఇవాళ దానికి విరుడుగా ప్రజల్లో ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రమాదం పొంచి ఉందనేటువంటి ఒక భయం ఆవహించి ఈ మున్సిపల్ ఎన్నికల చుట్టూ సిట్టును తిప్పుతుండ్రు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. సిట్ అనేటువంటి విచారణ ఒకవైపు కుట్రతో ప్రారంభమైతే ఆ కుట్రంతా కూడా ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల కంటే ముందే, నోటిఫికేషన్కి వచ్చే కంటే ముందే సిట్టు విచారణ ప్రారంభమై ఎన్నికలు అయిపోయిన దాకా దీని చుట్టూ ఒక డ్రామా నడిపి తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో ఒక గందరగోళం సృష్టించి ఎన్నికల్లో ఎక్కువ ఫలితాలను తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే అది ఆ మాత్రం ప్రజలకు అర్థం కాదా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల అమాయకులు అనుకుంటే అంతకంటే మరోటి ఇంకోటి ఉండదు. అదే కాదు, ఇక 4-5 అంశాలు ఉన్నాయి ఈ సిట్ అనేటువంటి విచారణకు. ఇవాళ కేటీఆర్ గారిని పిలిచినా, హరీష్ రావు గారిని పిలిచినా, లేదు సాక్షాత్తు ఇవాళ ఆకాశం ఎత్తు ఉన్నటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన ఒకటే కుట్ర ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా పక్కదారి పట్టడం కోసం. ఇప్పటికే దాదాపు 2 సార్లు రేవంత్ రెడ్డి గారు దావోస్కు వెళ్ళినారు. ఎప్పుడు పోయినా లక్షల కోట్లు అని చెప్పేసి పతాక శీర్షికల్లో వార్తలు రాయించుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఇచ్చిండో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రశ్నేస్తారని భయం రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రశ్న పత్రికల్లో వస్తుందనే భయం రేవంత్ రెడ్డి గారికి, మీలాంటి మీడియా మిత్రులు చూయిస్తారనే భయం రేవంత్ రెడ్డికి. అందుకే దావోసు పర్యటన ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు సిట్టు విచారణ కొనసాగాలని ఒక కుట్రలో భాగంగా మాత్రమే చేసినారు తప్ప ఫోన్ ట్యాపింగ్లో రాజకీయ ప్రమేయం ఉండదు అనేటువంటి విషయం తెలియక మూర్ఖంగా ఇవాళ ఈ విచారణ కొనసాగుతూ ఉంది. అదే కాదు, ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో మనం అందరం కట్టేటువంటి పన్నులతో ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ డబ్బులని ఇవాళ ఆయన చదువుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి కట్టినటువంటి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలాగా మార్చుకొని ఒకవైపు దావోస్ పర్యటన వైఫల్యం కావచ్చు, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చర్చ ప్రజల్లో ఉంటుందనేటువంటి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం మా మీద ఒక రకమైనటువంటి కుట్ర చేసి ఇవాళ మా నాయకులని ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతుండు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. మీరెన్ని కుట్రలు చేసినా, మంత్రుల విషయాల్ని పక్కదారి పట్టించాలనుకున్నా, హరీష్ రావు గారు ప్రజల ముందు పెట్టినటువంటి విషయాన్ని మరిపించాలనుకున్నా, మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయాన్ని చుట్టి ఎక్కువ ఫలితాలు తీసుకురావాలనుకున్నా, దావోసు అమెరికా పర్యటనలు
ప్రజల నుంచి వచ్చే ప్రశ్నను ఎదుర్కోలేక సిట్టు నోటీసులు కొనసాగింపు చేద్దామనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా రాక్షసానందం పొందుతూ ఉన్నారు, శునకానందం పొందుతూ ఉన్నారు. తేల్చింది ఏంది అంటే ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మీకు అర్థం కాక కాదు, మీకు అర్థమైనా దీన్ని కొనసాగిస్తున్నారు అంటే ఈ విషయం ప్రజలకు అర్థమైంది తప్పకుండా. ఒకవైపు మా నాయకత్వం మా రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తూనే వ్యక్తులుగా తప్పకుండా విచారణకు సహకరిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి నోటీసులు ఇచ్చినా ప్రొద్దున్నే హాజరు గమ్మన్న నిజాయితీగా నిలబడ్డారు కాబట్టి, నిజాయితీగా తల ఎత్తుకొని ప్రజల ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి సమయానికి వెళ్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని సమాచారం ఇచ్చి వస్తున్నారు. నిజానికి ఎందుకు భయపడతా ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం అర్థం కాదు. ఆయన సిట్ అధికారిగా కొనసాగుతున్నటువంటి సజ్జన్నార్ గారు కూడా గతంలో ఎన్నడూ లేని ఒక గందరగోళం, గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్. విచారణ కంప్లీట్ చేసుకొని 6:30 7 గంటలకు మా నాయకులు వస్తారు, 8 గంటలకే ఆయన హడావుడిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రెస్ నోట్లు, ఒక ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర దాగి ఉన్నది, దీని చుట్టంతా కూడా రేవంత్ రెడ్డి కుట్ర దాగి ఉన్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్ని కుట్రలు చేసినా, ఎటువంటి రాక్షసానందం మీరు పొందినా మేము ధైర్యం భయపడము, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. మీరిచ్చినటువంటి హామీలు 420 హామీలు ఏవైతుందో అవి తీరే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కేసీఆర్ గారికి 1:15 నోటీసులు వచ్చినాయి. తప్పకుండా న్యాయ నిపుణులతో మాట్లాడతాం, మా పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కడ హాజరవుతారు, ఎందుకంటే వారి నిబంధనలోనే చాలా స్పష్టంగా 65 సంవత్సరాల పై చిలుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా హాజరు కావచ్చు అనేటువంటి విషయం నిబంధనలోనే ఉంది కాబట్టి ఎక్కడ అనేటువంటి విషయం ఇప్పటికీ ఫైనల్ కాలేదు. తప్పకుండా అది ఫైనల్ చేసుకొని మీడియాకు తప్పకుండా రిలీజ్ చేస్తాం.